ఏంటి బామ్మర్ది ఇప్పుడొచ్చావు? నీతోటి మాట్లాడాలి బావా. లోపలికి రా, మాట్లాడుకుందాం. వద్దు, ఇక్కడే మాట్లాడేస్తా. సరే, విషయం ఏమిటో చెప్పు. ఒక్కోసారి అల్లుడు అల్లుడు అని పిలుస్తావుగా, నాకు పెళ్లి చేయాలని ఉండదా నీకు? అంతే కదా, రేపే అమ్మాయిని చూద్దాం. ఏ నీ కూతురిచి నాకు పెళ్లి చేయవా? ఏంటి బామ్మర్ది మాట మారుతోంది? అది కాదు బావా, నా ఎవరిద్దరు చెప్పు అమ్మాయిని. ఏ ఒక్కడో ఎవడో అమ్మాయిని. నేను పోరం పోగు నా కొడుకుని. రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని తిడతాను, కొడతానంట. కొడతా. ఇదంతా ఎవరి కోసం చేస్తాను? నీకోసం బా. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పులేదుగా. రే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? తాగి మాట్లాడుతున్నావు, వెళ్ళి రేపురా. తాగి మాట్లాడుతున్నానా? నేను తాగుబోతున్నా? చివరిగా అడుగుతున్నా, నీ పిల్లని ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను అంటే ఎద్దుకెళ్తా. వదలవే. రేయ్, ఆస్తిలో సగం అడిగినా కూడా పోతే పోయిందని ఇచ్చుండేవాణ్ణి. నా కూతురంటే ఎవరనుకున్నావురా? నా ప్రాణం రా. నా దగ్గరికే వచ్చి నా కూతురు ఎత్తుకుపోతానంటావా? నిన్ను పడుకున్నారా? దీనికోసమే ఎదురు చూశాన్రా. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? పూర్ణి, నీ బాటకు నువ్వు, నీ మాటలంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం, కానీ నేను లవ్ చేయనని చెప్పేసి వెళ్ళిపోయావు. అది తలుచుకుని నేను రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు పూర్ణి నన్ను లవ్ చేయనంటున్నావు? నేను అందంగా లేనా? నీకేమైనా పిచ్చా మధు? అందంగా ఉంటే ప్రేమ పుడుతుందా? ఇలా చూడు మధు, ఈ ప్రేమ దోమ అన్న మాట వదిలేసి బాగా చదవడానికి ప్రయత్నించు. మీ అమ్మ గురించి ఆలోచించావా? ఊరూరు తిరుగుతూ చేపలమ్ముకుంటూ ఎంత కష్టపడుతుందో. వాళ్ళకన్నా నేను ముఖ్యమైపోయానా? అయితే కష్టపడే కుటుంబంలో ఉన్న ఎవ్వడూ లవ్ చేయకూడదు, అంతేగా? నేనలా అనలేదు. నాకు ప్రేమొద్దు, అర్థమైందా? ఎందుకు పూర్ణి? ఎందుకంటే దీనికి మా నాన్న ఒప్పుకోరు. ఆయనకి ఇదంతా అస్సలు నచ్చదు. జరగని దాని గురించి జరుగుతుందని ఆశపడడం మూర్ఖత్వం. నేనది చేయాలనుకోవట్లేదు. నేను లవ్ చేస్తుంది నిన్ను, మీ నాన్నని కాదు. ఆయనకి నచ్చకపోతే వదిలేలా ఏంటి? నువ్వు అస్సలు మారవు. పూర్ణి, ఊరికనే చెప్పకూడదు, కోపంలో కూడా నువ్వు నాలాగే అందంగా ఉన్నావు.